స్మైల్తో అండ్ ప్యాషనేట్ వర్క్ తోటి చాలామంది అభిమానులను సంపాదించుకోబోతున్నారు కూడా ఈ సినిమా ద్వారా. సో విషింగ్ యూ అ గ్రేట్ సక్సెస్ ఇన్ థియేటర్స్ గౌతమ్ కృష్ణ గారు. అండ్ ఎస్ అవర్ బ్యూటిఫుల్ శ్వేత ఇస్ హియర్. సో మరి సోలో బాయ్తో ఎలా వేగుతుందో, ఏం క్యారెక్టరో ఏంటో చూద్దాం, తెలుసుకుందాం. కానీ వాళ్ళ పాట మాత్రం సోలో బాయ్ కాబట్టి హీరోయిన్ ఉండకపోవచ్చు పాటలో ఆబ్వియస్లీ. సో మరి చూద్దాం వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్స్లో కనిపిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి స్టార్ కాస్ట్ని చూస్తేనే అర్థమవుతుంది. అనిత గారు బిజీగా ఉన్నారు, హాయ్ మ్యామ్. అండ్ ఆర్కే మామా ఈజ్ హియర్, పింగ్ పాంగ్ సూర్య గారు. అండ్ ఎస్, ఇవాళ మన సాంగ్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సోలో బాయ్ గౌతమ్ కృష్ణ హీరోగా మన ముందుకు వస్తుంది. మనందరికీ తెలుసు 7 హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై 7 హిల్స్ సతీష్ గారు అందరికీ సుపరిచితులు అయినటువంటి ప్రొడ్యూసర్. వెతుకుతున్నాను అక్కడి నుంచి ఇక్కడి దాకా. సో ఆయన హ్యాండ్సమ్ ప్రొడ్యూసరా. సో టీమ్ అందరి ఒపీనియన్ యునానిమస్గా. సో సతీష్ గారు నిర్మాతగా అండ్ పి నవీన్ కుమార్ గారి దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది అనిపిస్తుంది. కానీ ఇందులో ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అనేది ఐఎమ్ ష్యూర్ ఇంకా ఫ్యూచర్లో మన ముందుకు వచ్చే కంటెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈరోజు అయితే మనం డెఫినెట్గా చెప్పుకోవాల్సింది పాట గురించి. సో సోలో బాయ్ అనే టైటిల్ ట్రాక్ని ఇవాళ మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ టైటిల్ ట్రాక్కి సంబంధించిన లిరికల్ వీడియో టీ సిరీస్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఆడియో కంపెనీ ద్వారా ఆల్రెడీ యూట్యూబ్లో లాంచ్ అవ్వడం జరిగింది. ఐఎమ్ ష్యూర్ పాటని ఈ పాటికే కొంతమంది చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ లాంటి వండర్ఫుల్ సింగర్, ఆస్కార్ వేదిక పైన పాట పాడిన సింగర్ ఈ సాంగ్ని పాడటం ఒక పెద్ద హైలైట్. అయితే ద మోస్ట్ హ్యాపెనింగ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించడం అనేది ఇంకొక పెద్ద హైలైట్ అని చెప్పాలి. సో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా 7 హిల్స్ సతీష్ గారు ఈ పాటని అద్భుతంగా జుడా శాంతి గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇంత అద్భుతంగా కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ని అంతే అద్భుతంగా మనందరికీ కనెక్ట్ అయ్యేలా చేయడానికి చేసింది మాత్రం ఐఎమ్ ష్యూర్ ఆటా సందీప్ మాస్టర్. ఆయన కొరియోగ్రఫీ చేశారు అంటే ఖచ్చితంగా ఆడియన్స్ పల్స్ పట్టుకుని చేస్తారు, మనందరి చేత స్టెప్పులు వేయించి తీరుతారన్నమాట. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వండర్ఫుల్ కొరియోగ్రఫీ ఆన్ స్క్రీన్ మాస్టర్. ఐఎమ్ ష్యూర్ గౌతమ్ కృష్ణ కూడా మంచి స్టైల్ తోటి పర్ఫామ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ప్రోమోలో చిన్నగా చూసాం శాంపుల్. సో ఇప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు టీ సిరీస్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఆడియో కంపెనీ రైట్స్ని తీసుకుని ఈ ఆడియోని మన ముందుకు తీసుకొస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు ద స్టాండర్డ్స్ ఆఫ్ ది ఆడియో అండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో అలాంటి ఒక సాంగ్ని ఇప్పుడు లిరికల్ వీడియో నేను చెప్పినట్టు మీరు హ్యాపీగా యూట్యూబ్లో టీ సిరీస్ ఛానల్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీక్వెంట్గా వింటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. డ్యాన్స్ ఆటా సందీప్ మాస్టర్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఈరోజు మాత్రం ఇక్కడ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో గ్యాదర్ అయిన వాళ్ళందరి కోసం ఎక్స్క్లూజివ్గా వీడియో సాంగ్ని ప్లే చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ టైం గౌతమ్ కృష్ణ గారి స్టెప్పులు ఇవన్నీ, ఈ పాట ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఇక్కడున్న మనం మాత్రమే చూడగలుగుతున్నాం. సో త్వరలో వీడియో సాంగ్ మేబీ రావచ్చు, లేదా లిరిక్స్కి దగ్గరలో రావచ్చు. బయట వాళ్ళు అయితే వెయిట్ చేయాలి ఇంకాసేపు. సో ఎస్, బట్ ఆలస్యం చేయకుండా మనమైతే సాంగ్ చూసేద్దాము. ప్రేక్షకులందరినీ అలరించబోతున్న డైరెక్టర్ పి నవీన్ కుమార్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా వీ హ్యావ్ ఆర్కే మామా, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. పింగ్ పాంగ్ సూర్య గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. చక్రపాణి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎంతో న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో వండర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్లో మనకి ఆనంద్ చక్రపాణి గారు ఎన్నో సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆటా సందీప్ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్. సో సోలో బాయ్ ద స్టేజ్. అనితా చౌదరి గారు ఈ rainy season is welcome. And now I request Shweta Avasthi, heroine, onto the stage. మన సోలో బాయ్ కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. గౌతమ్ కృష్ణ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో
ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఆల్రెడీ సోలో బాయ్ ఇరగదీసేశారు గౌతమ్, సందీప్, శ్యామ్ కాసల్ గారు అండ్ జుడా శాండీ అని పేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సినిమా పాట జనరల్లీ వింటున్నప్పుడు కాసేపు విల్ బీ లాస్ట్. చూసినంతసేపు కొంచెం ఫుట్ ట్యాపింగ్ అనిపించింది సినిమా. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను సాంగ్. అండ్ 7 Hills సతీష్ గారు ఎవరిని డామినేట్ చేయడానికి అలాగే ఇవాళ శనివారం ఇది మార్చేశారంటే మీ రూపురే ఇది మారిపోయింది, అటైర్ మారిపోయింది ఇవాళ. మామూలుగా శనివారం అనేసరికి ప్రొడ్యూసర్ గారు తిరుపతికి వెళ్ళో లేదంటే తిరుపతి నుంచి వచ్చి లడ్డు అందరికి పంచడంలోనే ఉంటారు వైట్ అండ్ వైట్లో. సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దట్ వైబ్ టుడే. అండ్ సినిమాలో నా డాటర్ ఇన్లా శ్వేత, గౌతమ్, సూర్య నా కొడుకులు అఫ్కోర్స్ ఆన్ స్క్రీన్, నవీన్ గారు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్. మన డిఓపి రాలేదా ఇవాళ? సిద్ధు. ఓకే ఓకే, లేదంటే డాన్స్ చేయించేవాళ్ళం ఆయనకి లెగ్ ప్రాబ్లం రాకపోయింటే, అందుకే రాలేదు. చాలా సిగ్గు ఎక్కువ సిద్ధుకి, త్రిలోక్ సిద్ధుకి. వెల్ ఎనీవే ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఐ ప్లేడ్ గౌతమ్ కృష్ణస్ మామ్. నాకు చాలా ఇష్టమైన టీం ఇది నేను ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో. అండ్ సతీష్ గారు చాలా నన్ను చేయాలి ఈ సినిమాలో మీరు చేయాలి అంటే బాగానే నన్ను విసిగించిన ప్రొడ్యూసర్లో ఒకళ్ళు. బట్ ఆబ్వియస్లీ ఎవరి సినిమా అంటే వాళ్ళకి బేబీ, దాని మీద వాళ్ళు పెట్టే ప్రేమని అవతల వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో జోక్స్ అపార్ట్, ఐ జస్ట్ లవ్ ద ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవినింగ్ మోర్ బ్యూటిఫుల్. దీని తర్వాత మనం అందరం ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి కదా, సరిపోదా శనివారంకి. సో అండ్ ఐ విష్ ఆల్ బోత్ ద ఫిలిమ్స్, ఎస్పెషల్లీ సోలో బాయ్ అండ్ దెన్ కమింగ్ సరిపోదా శనివారం సినిమాని కూడా మీరందరూ కూడా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. క్షమించాలి ఇంకో సినిమా గురించి మాట్లాడకూడదేమో, బట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. సాటర్డే మా ఫేవరెట్ డే యాక్చువల్లీ. అండ్ సరిపోతుంది శనివారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎక్కువ మాట్లాడండి ఎందుకంటే అందరూ, నేను ఒక్కదాన్నే కాదు, అందరూ బిజీగా ఉన్నారు కదా ఇవాళ. ఏమండి ఏం ఎస్ నో ఎస్? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హీస్ అ ఫ్యామిలీ టు మీ. లంబు అంటాం మేమండి. హీస్ అ ఫ్యామిలీ టు మీ, మై ఫ్యామిలీ. సో ఇదంతా కూడా నా ఫ్యామిలీ. పేరు నా మళ్ళీ థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ లవ్ టు యూ. Love to you. Thank you. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. హ్యావ్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు సరిపోతుందిగా టైం. శారీస్ వేసుకొని అలా ఉంటుంది. ఇక్కడ సోలో బాయ్ లానే రెడీ అయ్యి వచ్చింది మ్యామ్ కూడా. ఆవిడ చాలా కష్టపడి మామ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. లుక్ ఎట్ హర్ నౌ, సీరియస్లీ. అఫ్ కోర్స్. సో ఎస్, మేము ఇక్కడ ఒక చిన్న స్టెప్ వేయాలనుకుంటున్నాము. మ్యూజిక్ కూడా వస్తే బాగుంటుంది. అనిత గారి ఎనర్జీ మా అందరికి ఆల్రెడీ తెలుసు అసలు. ఓ మై గాడ్, సినిమాలో ఛాన్స్ దొరకలేదు కానీ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ కలిసి స్టెప్పులు వేశారు. యా, చింపేయాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్తే. నిజంగా సోలో బాయ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ మూవీ. ఎందుకు చెప్తానంటే ఇందులో నేను బ్రదర్ క్యారెక్టర్ చేశాను మన ఎనర్జెటిక్ గౌతమ్కి.
తను ఏంటన్నది మీరు చూశారు, బిగ్ బాస్లో మీరు అందరూ చూశారు. తను అశ్వత్థామ, ఎస్ 2.0, ఇప్పుడు సోలో బాయ్ నెక్స్ట్ వెర్షన్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. నిజంగా సందీప్ నాకు 15 years నుంచి ఫ్రెండ్, మీ ఇద్దరం. నిజంగా సందీప్ నిజంగా ఎక్సలెంట్ కొరియోగ్రఫీ, అసలు చాలా చాలా బాగా చేసావు. నిజంగా గౌతమ్ రియల్లీ సూపర్. ఎందుకంటే తను వెరీ జిమ్, చాలా బాడీ కానీ ఇది కానీ చాలా కాన్షియస్ ఉన్న పర్సన్. అలాంటిది సోలో బాయ్లో ఇంత డాన్స్ చేశారంటే నిజంగా గ్రేట్ గౌతమ్. నిజంగా నెక్స్ట్ వీక్ అన్ని డాన్సింగ్ మూవీసే వస్తాయని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నిజంగా 7 Hills ప్రొడక్షన్స్ మా అన్న సతీష్ అన్న, నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ మై అన్న 7 Hills సతీష్ అన్న. ఎందుకంటే నా క్యారెక్టర్ అన్నకు వచ్చింది, అన్న నాకు త్యాగం చేశాడు ఈ క్యారెక్టరు. రియలీ అదే అన్న చేయాల్సిన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మై మదర్, సూర్యుడు ఛత్రపతిలో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నన్ను ఆ ట్యాగ్ లైన్తో పిలిచేవారు. నిజంగా మ్యామ్, ఇవాళ నేను ఈ సినిమాలో మీకు సన్నగా చేయడం అనేది నా అదృష్టం. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మా హీరోయిన్ నిజంగా వెరీ క్యూట్ హీరోయిన్, నిజంగా చాలా బాగా చేశారు. అందరికన్నా ఇప్పుడు ఒకరి గురించి చెప్పాలి. నిజంగా సోలో బాయ్ క్రెడిట్స్ మొత్తం అంతా మా డైరెక్టర్ నవీన్ గారికి. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు, కానీ చేయాల్సిందంతా చేస్తారు. మెల్లగా చెప్తారు, చాలా స్వీట్గా చెప్తారు. కానీ ఈ సోలో బాయ్లో ఎనర్జీ అంతా కూడా ఆయన దగ్గరే దాచుకున్నారు. నిజంగా అది త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తారు. త్రిలోక్ అందరినీ కూడా చాలా 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 బాగా ప్రజెంట్ చేశారు. డిఓపి తనకి కాల్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. సో త్రిలోక్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో సోలో బాయ్ త్వరగానే మీ ముందుకు వస్తుంది, కాబట్టి ప్లీజ్ మీరందరూ అందరినీ బ్లెస్ చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ సో మచ్. సతీష్ సోలోగా హైదరాబాద్ వచ్చి ఎంత కష్టపడ్డాడో తెలుసు నాకు. ఇట్స్ లైక్ ఫ్యామిలీ. నాకు హైదరాబాద్ నవాబ్స్కి ఫండింగ్ చేసే ఫస్ట్ స్టేజ్ తంది ఫండ్ చేశాడు నాకు. తర్వాత ఫెలో ప్రొడ్యూసర్ ఫర్ అందరి బంధువయ్య. తర్వాత ఇప్పుడు సోలో బాయ్. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎంత, అంటే సినిమా చేస్తే రిలీజ్ చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అలాంటిది సోలోగా అంటే బ్యాకప్ లేకుండా, బ్యాకింగ్ లేకుండా, ఒక 10 మంది సపోర్ట్ లేకుండా సోలోగా సినిమా చేస్తున్నాడంటే తనకి ధైర్యం. ఏడుకొండలవాడు, ఈజ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ ఏడుకొండలవాడు. ఆ వెంకటేశ్వర స్వామి దయతోటి ఆడియన్స్ యొక్క నమ్మకంతో, ఆడియన్స్ మీద నమ్మకంతో సోలోగా మన బట్టల రామస్వామి అనే సినిమా చేశారు, మీకు అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు ఈ సోలో బాయ్ సినిమా తప్పకుండా ఇది అంటే సాంగ్లో ఎనర్జీ ఎలా ఉందో సినిమాలో అంత ఎనర్జీ ఉందని నాకు తెలుసు. నేను కూడా ఇందులో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. పోతే నవీన్ గారు ఆయన నోట్లోంచి మాట రాదు, డైరెక్షన్ ఎలా చేసాడో తెలీదు. కాకపోతే జస్ట్ లైక్ వెరీ స్మూత్ అనమాట. షార్ట్ కాల్ చేసింది కూడా తెలియనంత, ఇది కట్ చెప్పింది కూడా తెలియకుండా చాలా స్మూత్గా చేశారు. సతీష్ కూడా అసలు అంటే ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు, అంటే బాన్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ సతీష్. బాన్ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం చాలా కష్టం. అటువంటిది మంచి పిఆర్ చేసుకొని చాలా షార్ట్ టైంలో. సతీష్ గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే నాకు తెలుసు ఇప్పుడు ఎన్ని కష్టం. నేను ఒక 6 సినిమాలు తీసా, నాకు తెలుసు ప్రొడ్యూసర్కి ఉన్న కష్టాలు ఏంటి, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో సినిమా రిలీజ్ చేయాలంటే. అంత నమ్మకంతో సినిమా అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ ఇవాళ. అటువంటి కంటెంట్ని నమ్మి గౌతమ్ మీద నమ్మకం పెట్టుకొని, గౌతమ్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. తన డ్యాన్స్ స్టెప్స్ కానీ అది కానీ, హీ హాజ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ కమింగ్ టు శ్వేత హీరోయిన్, షీ రిజెంబుల్స్ భూమిక స్టార్టింగ్లో అంటే తనకు హీరోయిన్గా వచ్చిన కొత్తలో భూమిక ఎలా ఉందో షీ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ భూమిక. ఐఎమ్ షూర్ షీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. సో మిగిలిన రెస్ట్ ఆఫ్ ద క్రూ అందరికీ, మా కొరియోగ్రాఫర్ గారు కూడా ఐ థింక్ ఫస్ట్ ఈ సినిమా బి ఫస్ట్ స్టెప్ ఫర్ హిమ్. నెక్స్ట్ ఇప్పుడు మన బాలీవుడ్కి వెళ్తున్నారు చాలామంది మన కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ షూర్ హీ విల్ ఆల్సో బీ సమ్వేర్ దేర్.
సో ఆల్ ది బెస్ట్ టు సతీష్, గాడ్ బ్లెస్ హిమ్. I always has my best wishes. మాది మా ఫ్యామిలీది అందరిది విషెస్ తప్పకుండా సతీష్కి ఎప్పుడు ఉంటాయి. గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్. అందరి బంధు చంద్ర సిద్ధార్థ నేను కలిసి చేసిన సినిమా, ఇది కో ప్రొడ్యూసర్, తను కూడా ఇది ఫెలో ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో తను అక్కడ ఫస్ట్ ఓనమాలు అక్కడ నేర్చుకున్నాడు. దానికంటే ముందర ఫస్ట్ పలక బల్పం పట్టుకుని హైదరాబాద్ నవాబ్స్ మా ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. సో అంతకుముందు తను రియల్ ఎస్టేట్లో నాకు అంటే సతీష్ ఏబిసిడి అంటే హైదరాబాద్ వచ్చిన మొదటి నుంచి కూడా నాకు తెలుసు సతీష్ ఎట్లా అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు. అండ్ డబ్బులు పోగొట్టుకోకుండా ఇలాగే ఫర్దర్గా ఇంకా మంచి మంచి స్థాయిలో ఉండాలని సతీష్ని మళ్ళీ కోరుకుంటూ, సో సోలో బాయ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ అవ్వాలని, థియేట్రికల్గా బాగా ఆడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. అంటే అన్నమంతా పిసకాల్సిన అవసరం లేదంటారు సామెత. ఒక మెతుకు పట్టుకుంటే చాలు తెలుస్తుంది. అట్లా ఈ పాట చూశాక కూడా సినిమా ఎలా ఉండబోతుందో మనకు అర్థమైపోయింది. వాట్ అన్ ఎనర్జీ, అసలు మామూలు ఎనర్జీ కాదు ఇది. అసలు ఆ పాట చూసినంతసేపు లేచి డాన్స్ చేయాలంత ఫీల్ క్రియేట్ అయింది. ఈ సతీష్ గారు ప్రొడ్యూసరా కుర్రోడు ఏంటి నాకు అర్థం కాలేదు. పాటకు అరుస్తున్నాడు పక్క తాళ్ళు గట్టి పట్టుకుంటే ఆగాడు, అట్లా లేకపోతే ఎగిరేవాడు లేచి. ఐ నో హిమ్ సతీష్ గారు ఫర్ ద పాస్ట్ 5 years. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలా అంటే సినిమా మీద విపరీతమైన ప్యాషన్ ఉన్న వ్యక్తి అతను. చాలా ప్యాషన్ ఉంది. అంటే కూర్చున్నా, లేచినా, నించున్నా, పడుకున్నా, తింటున్నా, ఏది చేసినా సినిమానే ఆయనకి. డెఫినెట్గా అంటే ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నా. ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒకసారి పరిచయమైన వ్యక్తిని వాళ్ళు ఈయనని మర్చిపోరు, ఈయన ఆయనను మర్చిపోరు. అట్లా కంటిన్యూ అవుతుంది రిలేషన్షిప్. అండ్ ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, ఒక సిన్సియర్ అప్రోచ్, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్, తర్వాత ఒక డెడికేషన్, ఇవన్నీ విపరీతంగా ఉన్న మనిషి ఆయన. అండ్ ఈజ్ ఎ డ్రీమర్. ఒక అద్భుతమైన కళలు కంటుంటాడు ఎప్పుడు. ఆ కళలు సాకారం అవుతుంటాయి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే మెండుగున్నాయి ఆయనకి, నేను చాలాసార్లు అనుకుంటాను. సో ఆ విషయమే గ్రేట్ సక్సెస్ సతీష్ గారు. అండ్ గౌతమ్ కృష్ణ, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. అదే అంటున్నా, మామూలు కాము ఉంటాడు, దుమ్ము లేపే అసలు మామూలు లేదు అసలు. ఎనర్జీ, యువర్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్ వండర్ఫుల్, వెరీ నైస్. యా, you have a great future. I wish you great future, Gautam. Yeah. And heroine Shweta, she is very beautiful, very talented, and girl next door laga untundi. I wish you great success. Anita garu anta ledu, anta avasram ledu. So manchi team. సందీప్ గారు ఇరగదీశారు. మామూలు అంటే పాట కుదిరింది బాగా. అంటే లిరిక్ అద్భుతంగా ఉంది, మ్యూజిక్ ఈజ్ సో గుడ్, దాని తగ్గట్టు మీ కొరియోగ్రఫీ అండ్ ద పర్ఫార్మర్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ప్లేస్. చాలా బాగుంది. అండ్ ఐఎమ్ షూర్ యూత్కి బాగా పడుతుంది ఈ పాట. ఈ పాటే ఒక హిట్ వైబ్ని చూపిస్తుంది అసలు. ఎక్సలెంట్, వెరీ నైస్. అండ్ డిఓపి, యూ డిడ్ అ గుడ్ జాబ్. పోతే రవీన్ గారు, అసలు నేను డైరెక్టర్ అంటే నమ్ముతారు ఎవరన్నా? ఈ సో డౌన్ టు ఎర్త్, అసలు నోట్లోంచి మాట రాదు, అన్ని సైకిల్తో నడిపించేస్తాడు ఆయన. విష్ యూ గుడ్ లక్ నవీన్ గారు. అండ్ ఐ విష్ మై బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్ అండ్ క్రూ. పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది, మీ అందరికి తెలుసు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు 7 Hills ప్రొడక్షన్, 7 Hills సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి.
అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల, హౌస్ లోపల, సందీప్ అన్న ఈ సాంగ్ ఒకటి ఉంది, నేను సినిమా చేస్తున్నా సోలో బాయ్ అని, ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫర్ అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ అందరికి ఒకటి చెప్పాలి, ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీప్ అన్న ఒకటి చెప్పినాం అనమాట ఫ్యూ మంత్స్ బ్యాక్. ఒక సాంగ్ చేయబోతున్నాం, చాలా బాగా నేను గౌతమ్ని ట్రైన్ చేసి గౌతమ్లో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు. సో అది నిలబెట్టుకున్నాం అన్న. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ. అనిత గారు అంటే అందరికీ లైక్ అంటే చాలా సుపరిచితులు. అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుందంటే పాజిటివ్ వైబ్. అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే. సో అది నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్. అండ్ అలాగే నవీన్ గారు, అందరూ అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరని. ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం 100% స్ట్రైట్గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతారు. నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని, హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు. అండ్ శ్వేత, ఆల్ ది బెస్ట్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు మాటలు చెప్పినందుకు. అండ్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. చాలా తక్కువ మంది సెట్కి వచ్చి సాంగ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సాంగ్ అయ్యేటప్పుడు పక్కన ఉండరు ఎవరు, చాలా మటుకు. ఈయన ప్రతి సెకండ్ కూడా పక్క నుండి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పక్కనుంటే మేము పని చేసేది కూడా మాకు తెలియదు. అంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పని చేపిస్తారు ఆయన. సో మనీ పెట్టడమే కాదు, బట్ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నేచర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సతీష్ గారు. అండ్ పరిచయం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మ్యూజిక్ జునైద్ శాండీ చేశాడు, ఎక్సలెంట్గా ఇచ్చాడు. అండ్ రాహుల్ సిప్లిగన్స్ డార్లింగ్, లవ్ యూ సో మచ్. పాట వినగానే డాన్సర్స్కి అందరికీ కూడా ఒక ఊపు వచ్చే, కిక్ వచ్చే పాట సోలో బాయ్. అండ్ ఇప్పుడు త్రిలోక్ కెమెరామెన్ చాలా డెడికేటెడ్. మీ అందరికి తెలుసు నెక్స్ట్ తల్వార్ సినిమా చేయబోతున్నాడు త్రిలోక్ సిద్ధు. సో అది కూడా పోస్టర్ లాంచ్ అయింది. సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ డిఓపి అనమాట. అండ్ ఫైనల్గా గౌతమ్ గురించి 2 మాటలండి. గౌతమ్ డాన్స్ గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు. చాలామంది నేను చూశాను, నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నేను డాన్స్ కొరియోగ్రఫీలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, తన యాక్టింగ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక ఫీల్డ్, ఒక రంగంలో గ్రేట్ ఉంటారు. బట్ తను డాన్స్ చేసిన ప్రతిసారి కూడా చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది చేశారు. దానికి నేను గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు డాన్స్ బాగా చేశావు అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే దట్ ఈజ్ మై రెమ్యూనరేషన్ అని చెప్పాను. సో అదే నా రెమ్యూనరేషను. మీరందరూ ఇప్పుడు చెప్పాలి. మీరందరూ ఇందాక వీడియో చూశారు, ఇప్పుడు లిరికల్ వీడియో చూశారు, తన డాన్స్ చూశారు, అండ్ పాతది కూడా చూసుంటారు. సో ప్లీజ్ మీరందరూ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి. నేను అడిగేదానికి గౌతమ్ డాన్స్ ఎలా చేశాడు గట్టిగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. నాకు ఇలా చూడండి, నాకు ఏదో ఇలా పంపు కొట్టేదంతా వద్దు. కరెక్ట్గా జెన్యున్గా మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి. చూసినంత వరకు హౌ లైక్ వాట్ ఈస్ హిస్ పర్ఫార్మెన్స్. డన్. సో అట్లా సో అది చాలా హార్డ్ వర్క్ చేశాడు గౌతమ్. అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ సాంగ్ తను ఎంత డాన్స్ చేయడము. బట్ నేనైతే మాత్రం చాలా ట్రబుల్ చేశాను గౌతమ్ని. ఇది చెయ్యాలి, షూర్గా నువ్వు చెయ్యాలని. నా స్వార్థం ఏంటంటే తనని గెలిపించడానికి, తను బాగా చేస్తాడని చెప్పడానికి. హీఈస్ హ్యావింగ్ దట్ స్కిల్. అంత బాగా చేయగలుగుతాడు గౌతమ్, కానీ ఇంకా అవకాశం రాలేదు. బట్ ఈ సాంగ్లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్లో హీ హ్యాస్ డన్ ఈస్ 100% ఎక్సలెంట్ గౌతమ్. నీకు ఫ్యూచర్లో కూడా ష్యూర్గా మంచి డాన్స్ సినిమాలు పడతాయి కూడా ఫర్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరిదన్నా పేరు మర్చిపోతే ఐమ్ సో సారీ. సూర్య నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు జూనియర్స్ అని అల్లరి నరేష్ గారు ఒక సినిమా వచ్చింది, అప్పటి నుంచి మేము అందరం ఫ్రెండ్స్. జూనియర్ ఆర్టిస్టులకి వెళ్ళాం ఆ సినిమాకి. ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్టులు మేము.
చేసి అక్కడి నుంచి అలా 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 చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో అదంతా మీ సపోర్ట్, చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. సోలో బాయ్ హిట్ కొట్టాలి. సోలో బాయ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న హుక్ స్టెప్ ఉందో, సో ఈ సోలో బాయ్ హుక్ స్టెప్ ఎవరైతే రీల్స్ చేసి వాళ్ళు ట్యాగ్ చేస్తారో సోలో బాయ్కి అండ్ అలాగే 7 Hills ప్రొడక్షన్కి అండ్ అలాగే గౌతమ్కి, నాకు అందరికీ ట్యాగ్ చేస్తారో వాళ్ళల్లోంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపీస్ అండ్ సెకండ్ ప్రైజ్ 20,000 రూపీస్ అండ్ థర్డ్ ప్రైజ్ 10,000 రూపీస్ అండ్ ఫోర్త్ వచ్చేసి మర్చెంటైజ్. సో తప్పకుండా సారీ ఫోర్త్ టు 10th వచ్చేసి మర్చెంటైజ్. సో తప్పకుండా హుక్ స్టెప్ నేర్చుకోండి. నేను కూడా నా ఇన్స్టాగ్రామ్లో ట్యూటోరియల్ పెడతాను. ఎలా అయితే తోబా తోబా సాంగ్ పెట్టానో అలాగే నేను ఇది కూడా సోలో బాయ్ ట్యూటోరియల్ పెడతాను. సో చూసి నేర్చుకుని మాకు ట్యాగ్ చేయండి, #సోలో బాయ్ అని కూడా ట్యాగ్ చేయండి. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇది విన్నర్స్, ఇది ఏదైతే కాంటెస్ట్ ఉందో సోలో బాయ్ కాంటెస్ట్ ఉందో ఈ విన్నర్స్ని 1 monthలో మేము సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తాము. టైటిల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకు, అతిథులకు అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే స్టేజీని అలంకరించిన మా ఆర్కే సార్కి, సందీప్ మాస్టర్, 7 Hills సతీష్ సార్కి, మా గౌతమ్ భయ్య, మా హీరోయిన్ శ్వేతా అవాస్తి గారు, అనిత మేడం, సూర్య గారు, ఆనంద్ చక్రపాణి గారు, శ్రీనివాస్ గారు, రాజుగడ్డం గారు, ఆనంద్ చక్రపాణి గారికి అందరికీ నా థ్యాంక్స్. అలానే 7 Hills ప్రొడక్షన్స్ సోలో బాయ్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ 7 Hills సతీష్ గారికి నేను మీ అందరి ముందు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనకి రుణపడి ఉంటాను. ఇప్పుడు మనం అందరం 7 Hills ప్రొడక్షన్స్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ గురించి మాట్లాడుతున్నాం. దీనికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన జోడా శాండీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలానే దానికి అద్భుతమైన లిరిక్ ఇచ్చిన కాషర్ల శ్యామ్ గారికి, అంతే అద్భుతంగా పాడిన రాహుల్ సిప్లీగంజ్ గారికి, అలానే మా హీరో ఇప్పుడు ఎంతో జోష్గా చేయించిన మా సందీప్ మాస్టర్ గారికి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే డాన్స్ ఎరగదీసిన మా హీరోకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే చాలా చాలా ఎనర్జెటిక్గా చేశాడు. సినిమా కూడా అలానే ఉంటుంది. సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది. అలానే ఈ సాంగ్కి బాగా ఎడిట్ చేసిన మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి, అలానే అద్భుతంగా విజువల్ చేసిన మా త్రిలోక్ సిద్ధు డిఓపి గారికి, వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ మా డైరెక్టర్ ఈయన డెబ్యూ డైరెక్టర్, కొంచెం మనకి లైక్ స్టార్టింగ్లో ఉన్న స్టేజ్ ఫియర్ ఉంటుంది అంతేగాని క్రియేటివిటీ మాత్రం పీక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ. సో మీకు అదే చిన్న స్టేజ్ ఫియర్ ఉంది అంతేగాని లైక్ ఆఫ్ ద స్టేజ్ ఆయన యాక్చువల్ పనితనం కనిపిస్తుంది అనమాట. సో మీకు కనిపించే ప్రతి విజువల్ అండ్ కనిపించే లైక్ ప్రతి కంటెంట్, రాబోయే ప్రతి కంటెంటే ఆన్సర్. సో మీకు ఆ కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది. సో ప్లీజ్ జడ్జెస్ బై వాచింగ్ ద కంటెంట్. ఏదో జస్ట్ ట్రాల్ చేయాలనో జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనో ప్లీజ్ అలా చేయకండి. సో కంటెంట్ నచ్చితే బాగుందని చెప్పండి, నచ్చకపోతే బాగాలేదని చెప్పండి. ఓపెన్ టు ఎనీథింగ్. థ్యాంక్ యూ. అలాగే మా సినిమాను కూడా మీడియా మిత్రులందరూ మంచిగా సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. అలానే మా 7 Hills సతీష్ సార్ ఎప్పుడు షూటింగ్ అయినా లొకేషన్లోనే ఉంటారు. ఎవరికి ఏం కావాలి అన్నీ చూసుకుంటూ ఉంటారు. అలానే సార్కి అన్నిట్లో కూడా 24 క్రాఫ్ట్స్లో కూడా మంచి కమాండింగ్ ఉంది. కానీ ఎవరు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ వాళ్ళని చేయమని చెప్తారు. అందరినీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు ఇవ్వటమే కాదు, అందరిని కూడా టయానికి తిన్నారా లేదని చాలా బాగా చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సోలో బాయ్ టీంని మీ అందరూ బ్లెస్ చేయాలి. ఈ సాంగ్ని అందరూ సపోర్ట్ చేసి మంచి వైరల్ చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరు బ్యూటిఫుల్ హీరోయిన్ శ్వేత మాటలు వినేద్దాము. శ్వేత అవస్థి టు ప్లీజ్ స్పీక్. Andriki Namaskaram. First of all, I would like to thank our producer. Love you too. Thank you for being here, especially the media that's here. Thank you for gracing our event.
I would like to thank our producer, Satish sir. He's been very supportive during the entire movie shoot. And our very own Kanhaiya, who's surprised me with his dance moves, as you all know. So I think I'm surprised. I've seen him dance, but this energy is too good. Apart from this, working with the entire team, Anita Garu, Surya Garu, Anand sir and everybody, even our director, he's a silent killer actually. So he's done a very good job. I think I'm very blessed to be working in this movie. Thank you, sir, and thank you, Krishna, for giving me this opportunity. And I'm looking forward for all of you all to come and enjoy the movie. The music is super good, and you all should wait for the second single, which is yet to release. It's going to be beautiful, and I am in it. So yes, thank you. I want to say all the solo girls can also make reels on our Solo Boy songs and participate in the contest. Thank you. థ్యాంక్ యూ ఈవినింగ్ ఎవరివన్ అండి. హ్యాపీ సాటర్డే అందరికీ. నాకు శనివారం అంటే చాలా ఇష్టం. అలాగే మళ్ళీ శనివారమే ఈవెంట్ వచ్చింది. ఫస్ట్ ఈవెంట్ అంటే బర్త్డే రోజు శనివారమే పెట్టాం. ఇది ఫస్ట్ సినిమా ఈవెంట్. ఇది టోటల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ ఈవెంట్ పెట్టాం. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా మిత్రులకి ఎప్పుడు నేను ఏది మాట్లాడినా ఒకటే చెప్తుంటాను, మంచి సినిమాని మీరు బాగా సపోర్ట్ చేయాలి, చేస్తారని. మంచి సినిమాలు చిన్న సినిమాలని కాకుండా ఏ సినిమా అయినా మీకు నచ్చితే మీరు బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ టోటల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. మీరే మనస్ఫూర్తిగా దీన్ని సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడే ఆటా సందీప్ మాస్టారు, మా హీరో తమ్ముడు గౌతమ్ కృష్ణ, ఆర్కే గారు, మా అనితా చౌదరి గారు వీళ్ళందరూ ఒక మాట అడిగారు నన్ను. మీకు చాలా పరిచయాలు ఉన్నాయి కదండి, ఈవెంట్కి ఏ ఒక్క గెస్ట్ లేకుండా ఈవెంట్ చేస్తున్నారు ఏంటని అడిగారు. మనలో విషయం ఉందని మనం చెప్పుకునే దానికన్నా మన విషయం బయటకు వెళ్ళిన రోజు ఆటోమేటిక్గా ఆ విషయాన్ని పబ్లిక్ గుర్తించిన రోజు అది ఆటోమేటిక్గా వైరల్ అవుద్దని నేను నమ్ముతాను. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు, డైరెక్టర్లు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను ఈ ఈవెంట్కి ఎవరిని ఎందుకు పిలవలేదు అంటే, మా టైటిల్ సాంగ్ బయటకు వెళ్తే సోలో బాయ్ అనే సినిమా సోలో బాయ్ టైటిల్ సాంగ్, అప్పుడు మా ప్రొడక్షన్ హౌస్ కానీ మా హీరో కానీ మా టీం గురించి ఒక ఐడియా వస్తాయి. నెక్స్ట్ ఈవెంట్ ప్రతి ఈవెంట్కి ఒక గెస్ట్ ఉంటాడు, మేము అడగక్కర్లే. మేము చెప్పగానే సోలో బాయ్ అనగానే భయ్యా ఓకే అని వాళ్ళే వచ్చేంత ఇదిలో ది బెస్ట్ ఈవెంట్స్ అన్నీ చేస్తామండి. ఈ సాంగ్ చాలా బాగా చేసిన మా బ్రదర్, మా తమ్ముడు హీరో, మా తమ్ముడు గురించి ఒక మాట చెప్పాలి. బిగ్ బాస్లోకి వెళ్ళాడు, చాలామంది చాలా ట్రోల్ చేస్తే మేము ఫీల్ అయ్యా. ఆ రోజు ఆటా సందీప్ మాస్టర్ వచ్చి నీతో డ్యాన్స్ చేపిస్తానని నాకు చెప్పాడన్నా అని మా వాడు బయటికి రాగానే నాకు ఫస్ట్ చెప్పిన మాట అది. ఈ సాంగ్ కోసమని 3 months చాలా కష్టపడ్డాడండి. టయానికి తిండి కన్నా ముందు ఎప్పుడు చూసినా డ్యాన్స్ అనేవాడు. అరే ఏంది మాట్లాడితే డ్యాన్స్ అంటున్నాడు, ఓ డిలే చేస్తున్నాడు సినిమాకి నేను ఫీల్ అయ్యేవాడిని. సడన్గా లొకేషన్కి వెళ్ళాం, సాంగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ షాట్ సింగిల్ టేక్ ఓకే చేశాడు, హగ్ ఇచ్చాను నేను. అరే తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉందని. ఇది వెరీ అంటే తక్కువ మాట్లాడతాడండి, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, నేను పబ్లిక్ ఫీల్ అవుతారు. అది నా ప్రాబ్లం అయితే వీడు చాలా తక్కువ మాట్లాడతాడని నా ప్రాబ్లం, ఏది చెప్పడం లాస్ట్ వరకు. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్. మాకు అడగగానే సపోర్ట్ చేసిన, ప్రతి క్యారెక్టర్ గురించి సపోర్ట్ చేసిన. ఫస్ట్ ఈ సినిమా ఓకే అవగానే, హీరో ఓకే అవగానే ఫస్ట్ అడిగింది అనితా చౌదరి గారు, మేడం మదర్ క్యారెక్టర్ మీరు చేయండి అని అడిగా. డెఫినెట్గా చేస్తాను సతీష్ గారు అని చెప్పి ఆవిడ ఆ రోజు షూటింగ్ రోజు స్టార్ట్ అయిన రిలేషన్ మాది ఈ రోజు వరకు నేను సతాయిస్తుంటాను, వస్తూనే ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక మాకు అన్నయ్య సమానులు ఆర్కే గారు, ఆర్కే మామ, నా మంచి చెడులో గత హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నా ప్రతి దాంట్లో ఉన్న మా బ్రదరు. ఇంకా మా బ్రదర్స్ లాంటి ఆర్పి పట్నాయక్ గారు, రఘు కుంచే ఇద్దరు కూడా వేరే, ఒకళ్ళు షూటింగ్ గురించి ఒకళ్ళు ఫ్యామిలీ ఈవెంట్ అని లేరు, వాళ్ళు రాలేదు. ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలామందిని నెక్స్ట్ ఈవెంట్స్ అందరికీ కూడా పిలిచి ది బెస్ట్గా చేద్దామని ఈ ఈవెంట్ని ఇలా చేసాం. ఇంకా ఫైనల్గా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయించామండి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. సార్ మీరు సినిమా హిట్ అయ్యాకే నాకు డబ్బులు ఇవ్వండి, నేను మాట ఇచ్చాను మా హీరోకి అని చెప్పిన నా బ్రదరు ఆటా సందీప్ మాస్టర్ డబ్బులు తీసుకోకుండా సాంగ్ చేశాడండి. ఈరోజు ఒక ఈవెంట్కి ఒక గెస్ట్ని పిలవాలన్నా, లేకపోతే మనం ఏదో షాప్ ఓపెనింగ్ ఇంకోటి అనుకున్నా కూడా ప్రతిదీ కమర్షియల్ అయిపోయిందండి. పెయిడ్ ప్రమోషను, పెయిడ్ కమర్షియల్ పొల్యూటెడ్ ఉన్నారు పీపుల్.
అది వాళ్ళ తప్పు కాదు, మనమే తయారు చేసాం అలాగా. డెఫినెట్గా మంచోళ్ళు ఉన్నారండి, అడగగానే మేము కూడా చాలామందికి సపోర్ట్ చేస్తుంటాం. ఆ విధంగా నాకు సపోర్ట్ చేసే వ్యక్తుల్లో శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు, ఈ సినిమాలో కొన్ని మంచి చెడు స్క్రిప్ట్లో మంచి చెడులు ఉంటే దానికి సపోర్ట్ చేసిన రాజు గారు, మా నెక్స్ట్ మూవీ డైరెక్టరు. అదేవిధంగా మా ఆనంద్ చక్కనపారి గారు, నేను గెలుపనో షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఆయన యాక్టింగ్ చేశారు అందులో. అదేవిధంగా ఈ టీంకి మొత్తానికి అందరికి నాకు సపోర్ట్ చేసిన హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ విత్ డింపుల్ హీరోయిన్. నాకు మా తమ్ముడు గౌతమ్ అనే హీరోయిన్స్ అనుకున్నప్పుడు చాలా ప్రొఫైల్స్ చూపిస్తున్నప్పుడు ఫస్ట్ ఈ ఒక ఫోటో పంపాడు నాకు. ఫోటో చూడగానే ఫస్ట్ నాకు డింపుల్ నచ్చిందండి. అమ్మాయి నచ్చి సినిమా అంటారు, నాకు అమ్మాయి కాదు, అమ్మాయికి ఉన్న డింపుల్. నాకు ప్రీతి జింత అంటే చాలా ఇష్టం. దానివల్ల ఆ డింపుల్తో నేను ఆ హీరోయిన్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశా. చాలా బాగా సపోర్ట్ అండి ఆ అమ్మాయి కూడా. అదేవిధంగా ఇంకో హీరోయిన్ ఈ సినిమాలో చేశారు, రమ్య పసుపులేటి. ఆ అమ్మాయి రావాలి యాక్చువల్గా, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని వాళ్ళు ఏదో సక్సెస్ దాని రిలేటెడ్లో వాళ్ళు రాకూడదనో ఏదో బిజీ ఉండి రాలేదు. ఇంకో అమ్మాయి కూడా బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్య పసుపులేటి చేసింది ఈ సినిమాలో. ఇక ఈ సినిమాకి మా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ చాలా బాగా చేశారు. అదేవిధంగా మా ఆటా సందీప్ మాస్టర్, ఇక ఆయన గురించి చెప్పేది ఎంత చెప్పినా తక్కువ, లవ్ యూ డార్లింగ్. అదేవిధంగా ఇక ఆర్టిస్టులుగా చేసిన మా షఫీ కానీ, భద్రం కానీ, సూర్య కానీ, మా ఆనంద్ చక్రపాణి గారు కానీ, మా అనితా చౌదరి గారు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఆర్కే గారు కానీ అందరూ చాలా బాగా సహాయ సహకారాలు చేశారండి. కాసర్ల శ్యామ్ గారు ఒక అద్భుతమైన పాట రాస్తే ఆ పాటకి ఒక అద్భుతమైన వాయిస్. రాహుల్ గురించి చెప్పేది ఏముంటుందంటే, రాహుల్ సిప్పల్గంజ్ ఆస్కార్ విన్నారు, ఆయన ఒక పాట పాడాడు. మిగిలిన ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ఇంకా టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారండి. ఇక ఫైనల్గా ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఆరిఫ్ కినోర్ వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో వర్క్స్ పనిలోనే తిరుగుతూ ఉంటారు. చాలా మంచి టీం అండి మాకు. ఇక మా డైరెక్టర్ నవీన్ గారు, నేను ఎంత స్పీడ్గా ఉంటానో ఆయన అంత కూల్గా ఉండి, ఇప్పుడు ఈరోజు ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వస్తానికి కూడా కారణం వేరే వాళ్ళు ఏదైనా టెన్షన్ ఉంటే టక్కనే ఏదైనా మాటకి రివర్స్ అవుతారు. నేను రివర్స్ అయినా కూడా ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చేద్దాం సార్, బాగా చేద్దాం సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మీడియా ముఖంగా నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లో ఫస్ట్ డైరెక్టరు, అతను రెండో సినిమా బట్టల రామస్వామి బయోపిక్ నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టరు లైలా అనే విశ్వక్సేన్ సినిమాకి చేస్తున్నాడు. అదేవిధంగా నేను ఫస్ట్ సినిమాతో ఇప్పుడు డెబ్యూగా డిఓపిని ఇంట్రడ్యూస్ చేసాం, నేను మా తమ్ముడు గౌతమ్ కలిసి. అతను ఇప్పుడు తల్వార్ అని ఆకాష్ పూరి సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సినిమాతో మా తమ్ముడు కూడా హీరో గౌతమ్ కృష్ణ పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి, ఒక మంచి టీం ఉంటే, ఒక మంచి టీంతో సినిమా చేసి మంచి కంటెంట్తో ఇచ్చేస్తే టీం కలిసి ఉంటే అవుట్పుట్ చాలా బాగుందని నేను నమ్ముతాను. కాబట్టి ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి సినిమా మేము అందరం చేసామండి. ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు సినిమా వాళ్ళకి ఇదే. బట్ మీరు సాంగ్ చూశారు కాబట్టి ఏదో మేము చేసిన దాన్ని బట్టి మీరే ఒక ఆలోచనకు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా ఫైనల్గా ఈ సినిమా ఇంతమంది నా హీరో అయితే నన్ను అయితే ఈ హీరో గురించి ఇంకో విషయం చెప్పాలి. ఈ సినిమా అనగానే బడ్జెట్లు ఇవన్నీ ఉంటాయి, ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఏ రోజు అన్నయ్య నాకు క్యారవాన్ అనే దాని గురించి నాకు క్యారవాన్ కావాలి, లేదంటే నాకు ఈ ఫుడ్ కావాలి. యాక్చువల్గా మేమేదో ప్రొడక్షన్లో ఉన్న అందరినీ చూసుకుంటాం, ఫుడ్ ఈ టెక్నికల్గా ఇవన్నీ. మా వాడు ఎంత మంచోడంటే, ఈ హీరోతో ఏ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ సినిమా చేసినా ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఆడు క్యారవాన్ అడగడు, వాడు ఫుడ్ ఆడే ఆర్డర్ పెట్టుకుంటాడు. ఎందుకంటే మన ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన ఫుడ్ కూడా మా వాడు తినడం. ఈజ్ వెరీ డైట్ పర్సన్. ఆడు పార్సల్ ఏదో ఆ టయానికి తింటాడు. డాక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి నాకు అది చాలా అడ్వాంటేజ్ అయింది. అదేవిధంగా ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి, ఇంత మంచి జరగడానికి కారణం కూడా వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అండి. మాకు మోర్ దెన్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. ప్రతిరోజు ఏదన్నా కూడా మీరు కూడా నాకు ఒక అబ్బాయిలాగా అండి, మీరు టెన్షన్ తీసుకోవద్దు. చిన్న ఏమన్నా కూడా మీరు సపోర్ట్గా ఈ సినిమాని ఇచ్చేయాలని వాళ్ళ సపోర్టు సహాయ సహకారాలు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక దీనికి డిజిటల్గా సపోర్ట్ చేస్తున్న సోమేష్ అండ్ జగదీష్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదే లిరిక్స్ కట్ చేసిన శ్రీచరణాల టీమ్, టెక్నికల్గా పనిచేసిన ప్రతి ఒక్కరికండి. ఈ సోలో బాయ్ పిఆర్ఓ మధు గారు ఆల్మోస్ట్ ఈ సినిమా ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్న పిఆర్ఓ మధు గారికి, మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈజ్ ఏ సోలో బాయ్, మూవీ ఈజ్ ఏ టీమ్ వర్క్ అండి. టైటిల్ ఈజ్ సోలో, బట్ మూవీ అయితే టీమ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. జోష్ సరిపోట్లే సోలో బాయ్స్. థ్యాంక్స్ లాట్. ఇక్కడికి వచ్చి
మంచి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ లాట్. సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్లో రిలీజ్ అయింది. రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. రీల్ కాంటెస్ట్లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యూటోరియల్ పెడతాడు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన. సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ 1 month టైం ఉంది. సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 monthలో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం. సో మీ రీల్స్ అన్నీ సోలో బాయ్ #సోలో బాయ్ #గౌతమ్ కృష్ణ #ఆటా సందీప్ అని చెప్పేసి సో మీరు ఎనీ ట్యాగ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి. సో ఆ ట్యాగ్స్ పెట్టిన వాళ్ళన్ని రీల్స్ మేము చూస్తాము, వాటిలోంచి ఫిల్టర్ చేసి సో బెస్ట్ రీల్స్కి లైక్ టాప్ 10 రీల్స్ అంటే అందరూ 1st, 2nd, 3rd వేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. టాప్ 10 రీల్స్ తీసుకుందామని చెప్పి మేము అనుకున్నాం. ఫస్ట్ ప్రైజ్ ఈజ్ 30,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ ఈజ్ 20,000 రూపీస్, థర్డ్ ప్రైజ్ ఈజ్ 10,000 రూపీస్, ఫోర్త్ ప్రైజ్ నుంచి 10th వరకు వచ్చిన రీల్స్ అన్నిటికీ మర్చెండైజ్ ఇస్తాం. సో బ్యూటిఫుల్ మర్చెండైజ్ ఉంటుంది. మా టీం స్వయంగా మేము వాళ్ళని కలిసి ఒక ఈవెంట్ లాగా పెట్టి వాళ్ళని లైక్ విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి అందరు మీడియా ముందే మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ యువర్ రీల్స్. అండ్ సాంగ్ దగ్గరికి వచ్చేస్తే సందీప్ మాస్టర్ నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడే ఒకటి చెప్పిండు, అంటే లైక్ నీ బాడీలో మంచి రిథమ్ ఉంది, నీకు మంచి ఎనర్జీ ఉంది, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేదు కాబట్టి సో నువ్వు సరిగ్గా డాన్స్ చేయలేకపోతున్నావు, దాన్ని కరెక్ట్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతే ఖచ్చితంగా యూ విల్ బీ ఏ గుడ్ డాన్సర్ అని చెప్పి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేసేవాడు అనమాట సందీప్ మాస్టర్. సో ఈ షోస్కి వెళ్ళినప్పుడు వాటికి అక్కడ స్పాంటేనియస్గా నేను అప్పుడప్పుడు చేయకుండా చాలా ట్రాల్ అయిందనమాట. సో నాలో ఉన్న ఆ యాంగిల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టిన సందీప్ మాస్టర్కి థ్యాంక్స్ లాట్. 100% అంటే 50% క్రెడిట్ వీళ్ళకి అట్లా కాదు, 100% క్రెడిట్ సందీప్ మాస్టర్ టీమ్కే ఆ డాన్స్కి మాత్రం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ లాట్. అండ్ సీను సందీప్ అన్న అసిస్టెంట్, ఆయన నాతో అప్పుడప్పుడు సందీప్ అన్న బిజీ ఉండి ప్రాక్టీస్కి రాలేకపోయినా సీను ప్రతిరోజు నాకు కాల్ చేసి అన్న వస్తున్నారా అని చెప్పి లైక్ ప్రతిరోజు నన్ను పిలిపించి ప్రాక్టీస్ చేయించేవాడు. సో థ్యాంక్ యూ సీను. సందీప్ అన్న అండ్ సీను నన్ను చాలా బాగా మౌల్డ్ చేసిండ్రు, ఎందుకంటే డాన్స్ అంటే జస్ట్ ఏదో ఎగరడం కాదు, చిన్న చిన్న పోస్చర్స్, మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ని కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి మాకు షూట్ ఎక్కువ టైం పట్టలేదు, జస్ట్ 2.5 daysలో షూట్ చేసేసినాం. సో 2.5 nights, నైట్ కాల్ షీట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో 2.5 nightsలో కంప్లీట్ చేసేసినాం, మ్యాక్సిమం 2 takes 3 takes మ్యాక్స్ అట్లా. సో ప్రాక్టీస్కే మంచి టైం పెట్టుకున్నాం. సో థ్యాంక్ యూ అన్న. అండ్ మా టీంకి వచ్చేసి లైక్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్స్ లాట్. సో ఆనంద్ చక్రపాణి గారు, సూర్య బ్రో, అనిత మ్యామ్ అండ్ శ్వేతకి లైక్ తెలుగులో ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫిల్మ్, ఎందుకంటే లైక్ తెలుగులో తను ఒక 1-2 films చేసింది, కానీ ఇది ఒక లీప్ అహెడ్ తనని తీసుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో ఐ హోప్ షీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అండ్ ఆర్కే మామా సార్, ఆయన లైక్ ఒక సతీష్ అన్నకి లైక్ బ్రదర్ ఫిగర్ లాంటి వాళ్ళు. మాకు జస్ట్ పిలవంగానే వెంటనే వచ్చేసి అసలు లైక్ ఆయన చెప్పడం అయితే అసలు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పినా కూడా వద్దు నాకొద్దు, నువ్వెందుకు నాకు ఇచ్చేదని చెప్పి సో సతీష్ అన్నతో గొడవ పెట్టుకున్నాడు అనమాట, లైక్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు అది అని చెప్పేసి. సో అంత వెరీ లవింగ్ టీమ్ అనమాట. సో తొందరలో మీ ముందుకి ఇంకా టీజర్, గ్లిమ్స్ అవన్నీ తీసుకురాబోతున్నాం. సో ప్లీజ్ ఎంకరేజర్స్, ఇట్స్ అ న్యూ టీమ్. అండ్ సాంగ్ వచ్చేసి ఇదైతే మంచి రచ్చ సాంగ్ బాయ్స్కి గర్ల్స్కి. సో సోలో బాయ్స్ అంటే ఓన్లీ సింగిల్ ఉన్నోళ్ళు కాదు, అందరు ప్రతి ఒక్కళ్ళు కపుల్స్ అయినా ఎవరైనా కూడా ఈ బీట్కి వైబ్ కావచ్చు. అండ్ డూ రీల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ నేను చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం గురించి నేను చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే అది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ అండ్ నెగిటివ్ మీమ్స్ గురించి చాలా ఈ మధ్య, అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ, అంటే నా మీద చేసిన ట్రోలింగ్ దాని గురించి కాదు, నార్మల్ ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్లో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. 90 to 95% అట్లా ట్రాలింగ్ చేసే బ్యాచ్ నెగిటివ్, అంటే ఓకే మీమ్ పేజెస్ పెట్టుకొని చేసే వాళ్ళు, వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓకే అనుకోవచ్చు. కానీ కొంచెం మంది ఏం చేస్తున్నారంటే లైక్ సోషల్ మీడియాలో ఏం చేయాలో అర్థం కాక అందరి దగ్గర ఫోన్లు ఉండేసరికి సో అమ్మాయిలకి చాలా నెగిటివ్ కమెంట్స్ పెట్టడం, లేకపోతే ఏ పోస్ట్ అప్లోడ్ చేసినా, అంటే నిజంగా ఒక నార్మల్ క్యాజువల్ పోస్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడము. సో అట్లా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అన్నది బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉండేసరికి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బాయ్స్. సో
అండ్ టీనేజ్ బాయ్స్ అంటే 25 ఏళ్ళ కంటే చిన్నగా ఉండి సో ఎక్కువ టీనేజ్ బాయ్స్ వాళ్ళు అది చేస్తున్నారు. నేను ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసిన. సో ఆల్ బాయ్స్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఏంటంటే నీకు ఒక 25 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కాకపోతే, నువ్వు డబ్బులు సంపాదించకపోతే, సో నువ్వు డిప్రెషన్లో ఉన్నావా, నీకు బాధలు ఉన్నాయా, లేకుంటే అసలు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవడు పట్టించుకోడు మచ్చా, ఎవడు పట్టించుకోడు నీ గురించి. సో నువ్వు ఒక అబ్బాయిగా పుట్టినప్పుడు నీకు 25 ఏళ్ళు వయసు క్రాస్ చేసినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ సంపాదన నువ్వు సంపాదించుకొని మీ పేరెంట్స్ని ప్రౌడ్ చేయడం ఒక్కటే టార్గెట్గా పెట్టుకోండి. ఈ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటే నువ్వు నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు నీ బ్రెయిన్ మొత్తం నెగిటివిటీలోకి వెళ్ళిపోతుంది. సో నాకేం ఫరక్ పడదు, నేను నా సినిమాలు నేను చేసుకుంటున్నా, లేకుంటే వేరే యాక్టర్ నువ్వు ట్రాల్ చేస్తున్నా, వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటుండ్రు. సో ఒక సినిమా బాగున్నప్పుడు హిట్ అవుతుంది, బాగాలేనప్పుడు ఫ్లాప్ అవుతుంది, వాళ్ళ లైఫ్ బాగానే వెళ్తుంది. కానీ మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ పొద్దున్న లేవంగానే అరే వీళ్ళని ట్రాల్ చేయాలి, వాళ్ళని ట్రాల్ చేయాలి, అక్కడ నెగిటివిటీ పెట్టాలి, ఇక్కడ నెగిటివిటీ పెట్టాలని గ్రూపులు తయారు చేసుకొని మరి పెట్టేసరికి మీ లైఫ్ నాశనం అయిపోతుంది ఇక్కడ. సో మీ ఫ్రెండ్గా, సో దీనికి కూడా మీరు ట్రాల్ చేస్తారన్నా కూడా నాకు ఓకే, కానీ మీకు ఒక ఫ్రెండ్గా నేను చాలా జెన్యున్గా చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఒక మీ ఏజ్ నుంచి వచ్చిన, ఐఎమ్ 27, 28 నౌ. సో నేను మీ ఏజ్ నుంచి వచ్చిన, నేను చూసిన లైఫ్ కాబట్టి ఒక టీనేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మెయిన్లీ టీనేజర్స్కి నేను చెప్తుంది, యంగ్ బాయ్స్కి నేను చెప్తుంది, అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు మచ్చా. సో నీకు అమ్మాయిలు ఇట్లాంటి పనులు చేయరు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి అర్థమైపోతుంది. మన అబ్బాయిలమే మనకు చాలా టైం పడుతుంది మెచ్యూరిటీ రావడానికి. సో నేను ఫేస్ చేసిన లైఫ్లో నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయింది పిల్ల. సో జాగ్రత్త, మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు ఒక పాయింట్ వచ్చిన తర్వాత. మీరు సక్సెస్ఫుల్ కాకపోతే కాన్సన్ట్రేట్ చేయండి రా, మీ కెరియర్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి రా, అమ్మా నాన్నల్ని ప్రౌడ్ చేయడానికి కాన్సన్ట్రేషన్ పెట్టండి రా, నెగిటివిటీ మీద ఎందుకు. మీ ఫ్రెండ్కి చెప్తున్నా అంతే. సో దీంట్లో ఏదో పెద్ద యాటిట్యూడ్తో చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నా. సో టేక్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే. అండ్ సోలో బాయ్, సో ఒక ఫైనల్ హుక్ స్టెప్తోని ఎండ్ చేసేద్దాం అన్న. సందీప్ అన్న, వన్ థింగ్ సో సోలో బాయ్ సాంగ్ మీరు విన్నారు కదా, థియేటర్లో మూత మోగిపోద్ది. సో బీ రెడీ. రాహుల్ భయ్య ఇరగదీసిండు సాంగ్. అండ్ కాసర్ల శ్యామ్ అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. అన్న యాక్చువల్లీ 1 month టైం తీసుకున్నాడు లిరిక్స్ రాయడానికి. యూజువల్గా ఏ లిరిసిస్ట్ అయినా 1-2 daysలో రాసి ఇచ్చేస్తారు. ఇది ట్యూన్ చాలా బాగుంది అండ్ బాగా రిలేట్ అవుతుంది అబ్బాయిలకి. అండ్ సోలో బాయ్ అన్న హుక్ క్రియేట్ చేసింది మ్యూజిక్ కంపోజరే. నేను చెప్పిన సో బ్రో ఇట్లాంటి ఒక చిన్న హుక్ కావాలని, సో మ్యూజిక్ కంపోజరే ఆ లిరిక్ క్రియేట్ చేసి మరి మాకు ట్యూన్ ఇచ్చేసిండు. సో అప్పుడు దాన్ని పట్టుకొని కాసర్ల శ్యామ్ అన్న ఏదైతే లిరిక్స్ రాసిండో అసలు నెక్స్ట్ లెవెల్ లిరిక్స్. అంటే చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్, అంటే పానీపూరి ఇలాంటి ఈ చిట్టి గుండెరు బొక్క పెట్టే ఛాన్సు ఇంకెవరికి ఇయ్యరు, అట్లా చిన్న అంటే ఒక పోయట్రీ చూపిస్తూ ఒక అబ్బాయిల మైండ్ని పట్టుకొని రాసిన చూడండి. హ్యాట్స్ ఆఫ్ అన్న. అండ్ రాహుల్ బాయ్ ఇరగదీసేసినావు నువ్వు సాంగ్, ఈరోజు రాలేకపోయిండు, బెస్ట్ విషెస్ పంపించిండు రాహుల్ బాయ్ కూడా. సో రాహుల్ అన్న థ్యాంక్స్ లాట్ ఈ సాంగ్ ఒప్పుకోవడమే. అండ్ ఇరగదీసేసిండు. మ్యూజిక్ కంపోజర్ జూడా శాండీ బీట్స్ ఇరగదీసేసిండు. అండ్ సందీప్ అన్న కొరియోగ్రఫీ మీరు చూసిండ్రు, 100% క్రెడిట్ అంతా సందీప్ అన్నదే, 100% క్రెడిట్. సో మీరు వైబ్ అవ్వండి, రీల్స్ చేయండి, రచ్చ చేయండి, మీరు పార్టీ చేసుకున్నప్పుడు పెట్టుకోండి. అండ్ ప్రతిసారి సో ఏం బాధ వచ్చినా ఏం కష్టం వచ్చినా ఈ సాంగ్ పెట్టుకొని మంచిగా చిల్ అవ్వండి, లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి ప్లీజ్. బాయ్స్, నేను బాయ్స్కే చెప్తున్నా, నెక్స్ట్ టైం గర్ల్స్ గురించి మాట్లాడతానేమో కానీ ఇప్పుడు మాత్రం బాయ్స్కే చెప్తున్నా. యాజ్ ఎ సోలో బాయ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్స్, కాన్సన్ట్రేట్ చేయండి రా మీ కెరీర్ల మీద. యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పుడు అన్నదానికి దేన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి. వాడు డైరెక్ట్ నేను ఒక మాట మర్చిపోయాను, ఇంటికాడి నుండి వచ్చాడా, మేము సోలో బాయ్ సినిమా షూటింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 1 month నుంచి మేము వర్క్స్లో ఉన్నాం. ఆ సాంగ్ నుంచి డైరెక్ట్ వచ్చాడు, నాకు అర్థం కాలే. బాగుందిరా, థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా.